తప్పక కూడుకొనొచ్చు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వాక్యంలో ఉంటుంది. వారి ప్రతిదినము ఏక మనస్కులై సంఘములో దేవాలయములో తప్పక కూడుకొనుచు ఉంటే ఆ సంఘము అంతకంతకు క్షేమాభివృద్ధి చెందింది. చెప్పండి హల్లెలూయానండి. మరి ఆ ఏక మనసు ఈరోజు మనకు ఉంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రెండోది పడవలాగా. చెప్పండి ఎలాగుండాలి? పడవలాగా అంటే అనేకులను దేవుని యొద్దకు నడిపించే వ్యక్తి. చాలామంది నశించిపోతున్నారు పాపములో, త్రాగుడులో, జోదములో, వ్యభిచారములో, అపవిత్రతలో, లోక సంబంధమైన కార్యక్రమాల్లో అనేక మంది ప్రజలు నశించిపోతున్న వారు మన కళ్ళ ముందు ఎంతోమంది కనపడుతున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? వారందరినీ ఒక పడవలాగా దేవుని యొద్దకు నడిపించి ఓ రథసారిదిలాగా నువ్వు మారుదువుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి.